తెలంగాణ సిఐడి సంచలన ఆపరేషన్ చేపట్టింది. 100 కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ కేసును ఛేదించింది. కరీంనగర్లో నమోదైన ఓ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఓ బెట్టింగ్ యాప్లో బాధితుడు 6 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లో తెలంగాణ సిఐడి సోదాలు చేసింది. 11 మంది నిందితులను గుర్తించింది. సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ బెట్టింగ్ కేసెస్ ని చూడడానికి. అండ్ ఈ సిట్ ఏర్పాటు చేసినాక మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సిట్ వాజ్ టు టేక్ అ లుక్ అట్ how many cases have been registered in Telangana. ఎన్ని కేసులు తెలంగాణలో నమోదైనాయి ఆన్లైన్ బెట్టింగ్ కోసము నమోదైంది. ఇన్ విచ్ ఒక కంప్లైనెంట్ ఆల్మోస్ట్ 10 లక్షలు లూజ్ చేశారు డాఫా బెట్ యాప్ పైన, డాఫా బెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పైన. ద యాప్ ఎన్కరేజెస్ బెట్టింగ్ దేనిపైన? క్రికెట్ పైన, కెసినో గేమ్స్ పైన, అండ్ ఒక ఏవియేటర్ అని గేమ్ ఉంది, దానిపైన బెట్టింగ్ చేయడం ఈ యాప్ ఎంకరేజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ మనం చూసుకుంటే ఈ అక్యూజ్డ్ ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేసినది ఆల్మోస్ట్ 11 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. దాంట్లో 10 మంది ఇండియన్స్ ఉన్నారు, ఒకటి ఆఫ్ఘనీ నేషనల్ ఉన్నారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కరీంనగర్లో నమోదైన కేసు ఛేదించామని సిఐడి చీఫ్ చారు సిన్హా తెలిపారు. 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశామన్నారు. ఆన్ బెట్టింగ్ ద్వారా ఆర్గనైజర్లు రోజుకు 8 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నారని వెల్లడించారు. 40 మంది అధికారులు ఈ కేసు విచారణ చేశారన్నారు. 15 రోజులు సిఐడి ఆపరేషన్ చేపట్టిందన్నారు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లో 11 మంది అరెస్ట్ చేశామని సిఐడి చీఫ్ తెలిపారు. 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేశామన్నారు. 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ గుర్తించి క్లోజ్ చేశామని సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. వీళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ రోజు వీళ్ళ సంపాదన ఒక 8 లక్షల నుంచి 10 లక్షల రోజు సంపాదన ఉంది ఈ మెయిన్ ఆర్గనైజర్స్ ది. ఆల్మోస్ట్ 40 మంది 6 టీమ్స్ 40 మంది ఆఫీసర్స్ ని ఇక్కడ సిఐడి నుంచి పంపించడం జరిగింది. న్యూఢిల్లీ, గుజరాత్ అండ్ పంజాబ్ కి కంటెంట్ సర్వేలాన్స్ తర్వాత ఈ 11 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. There are 225 complaints against DafaBet and 73 cases DafaBet గురించి నమోదు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ? ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు and తెలంగాణ. This clearly shows it's a pan-India operation. All over మనం తెలంగాణ చూస్తే 414 cases have been registered against various online betting applications. ఒక 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ప్రపోజల్స్ వర్ సబ్మిటెడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ మేటీ అండ్ ఈ 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ ని బ్లాక్ చేయడం జరిగింది.